నేను చూపించే టెంపుల్ ఈరోజు మండాపురం శని దేవాలయము, పరమేశ్వరుని గుట్ట. పరద టీజర్ మూవీ అనుపమ పరమేశ్వరి నటించిన సగం పైన ఇక్కడ తీసినారు. ఈ మూవీ వల్ల గుడి చాలా ఫేమస్ అయినది. చూస్తున్నారు కదా, గుడికి పోవాలి అంటే సంగారెడ్డికి దగ్గరలోనే పరమేశ్వరుని గుట్ట ఉంటుంది. ఈ గుట్ట చాలా పురాతన పార్వతీ పరమేశ్వర వీరభద్ర దేవాలయము. ఈ గుడికి వెళ్ళాలి అంటే కంపల్సరీ మనకు సొంత వెహికల్ ఉండాలి. లోపలికి ఏ వెహికల్ వెళ్ళదు. ఈ గుడి 24 గంటలు తీసి ఉంటుంది. వెళ్ళే దారిలో అటు ఇటు చెట్లు, ఆకుపచ్చని చెట్లు, ఇవన్నీ దాటుకొని వెళ్తే మనం అనుకున్న టెంపుల్ వస్తుంది. ఈ గుడి 4 తరాల నుంచి ఇక్కడ ఉన్నవాళ్ళు అర్చకము పూజలు చేస్తున్నారు. ఇప్పుడు తరం కూడా రెడీగా ఉన్నది. అష్టగణపతులు ఉన్నారు. సిద్ధి గణపతి, బుద్ధి గణపతి, శ్రీలక్ష్మి గణపతి, కళ్యాణ గణపతి, ఉద్యోగ గణపతి, సంతాన గణపతి. గమనేశ్వర మహాముని తపస్సు చేస్తే పార్వతీ పరమేశ్వరులు ఆ యొక్క మునికి ప్రత్యక్షమైనారు. ఆ మునీశ్వరుడు ఏమి కావాలో కోరుకోమని అన్నారు. ఆ గమనేశ్వర మహాముని ఏమి అన్నారంటే, స్వామి పరమశివ, లోక కళ్యాణమూర్తి, ఆత్మబాంధవ, కింద పెద్ద దొనలో ఈ గుడి చాలా వేల సంవత్సరం నాటిది. నీవు కైలాస పర్వతము వదిలిపెట్టి నా కోసం ఈ దొనలోనికి వచ్చి అడుగుతున్నారు. నాకు ఏం తక్కువ అని చెప్పు. మీ సమక్షంలో నాకు అన్నీ ఉన్నవి, ఏం తక్కువ లేదు. నా పేరు మీద మీరు నిలిచిపోవాలి అని కోరినాడట. ఆ పార్వతీ పరమేశ్వరులు మాటకు కట్టుబడి ఈ దొన లోపల పరమేశ్వరుడు, ఆ దొన లోపల అమ్మవారు పార్వతీదేవి, వీరభద్రస్వామి వెలిసినారు. ఇది వేల సంవత్సరాల చరిత్ర. ఈ అడవి అప్పుడు కీకారణ్యంగా ఉండేది. పెద్ద వటవృక్షము కింద శనీశ్వరుడు వెలిసినారు. అక్కడికి వచ్చిన వేల భక్తులు శనివారం పూట తైలాభిషేకం చేస్తారు. 27 చుట్లు తిరుగుతారు. కింద శనీశ్వరుడు, మీద గణపతులు, పార్వతీ పరమేశ్వరుడు. ఈ యొక్క క్షేత్రం చూడవలసింది. క్షేత్రము ఇది టెంపుల్ అన్నమాట. ఇది టెంపుల్ ఆవరణము చూస్తున్నారు కదా, చాలా పాతకాలం గుడి. ఇక్కడ చూడండి, ఇది మెయిన్ గర్భగుడి అనమాట. మెయిన్ ఎంట్రన్స్లో గర్భగుడి. మనం లోపలికి వెళ్తున్నాము, గుడి లోపలికి. ఇది చూడండి, ఇట్లా లోపలికి పోతే ఈ కొండ లోపల అంట. కొండ మొత్తం ఎంత ఇట్లా మనము మొత్తం గుహలాగా ఉంది, కొండ అనమాట. ఇక్కడ స్వామి దగ్గర బొట్టు పెట్టుకుంటున్నాను. ఇక్కడ చాలా బాగుంది గుడి. చూడండి ఎట్లా ఉందో, ఎంత కిందికి ఉందో. ఇక్కడ లోపలికి స్వామి లోపలికి మనం ఎంటర్ అయితే చూడండి, ఇక్కడ నంది, ఎంట్రన్స్లోనే నంది. ఈ నందిని దాటుకొని మనము లోపలికి వెళ్ళామనుకొని చూడండి, ఇక్కడ ఫోటో ఉంది. పార్వతీ పరమేశ్వరుడు, వినాయకుడు, సరస్వతి, ఇట్లా ఫోటోలు గుళ్ళో పెట్టినారు. చాలా బాగుంది గుడి. ఇట్లా చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇది పాతకాలం గుడి కాబట్టి చాలా బాగుంటుంది. ఇట్లాంటి గుళ్ళు చూడాలన్నా ఎంత మనము అదృష్టం చేసుకోవాలా, ఎంతో పుణ్యం చేసుకోవాలా. ఇది వచ్చి ఇక్కడ అమ్మవారు ఉన్నారు ఎంట్రన్స్లో. అటు పక్కన ఇటు పక్కన అటు పక్కన స్వామివారు ఉన్నారు, ఇక్కడ అమ్మవారు ఉన్నారు. ఇక్కడ లోపల చూడండి, పంచలోహాలతో 7 తలల పాము కింద త్రిశూలం పట్టుకొని శివుడు ఎంత బాగున్నాడు. ఎంత పెద్ద విగ్రహం చూడండి, పంచలోహాలతో ఉంది. చూడండి ఎంత బాగుంది లోపల. చూడండి ఎంత బాగుంది గుడి. ఈ చిన్నగా కనిపిస్తుంది చూడండి, చిన్న శివలింగ ఆకారంలో. అదే అనమాట స్వయంభూ అనమాట. స్వామి అక్కడే వెలిసిండేది స్వయంభూ. ఎంత బాగుంది చూడండి గుడి. ఇది గుడి చాలా బాగుంది, కానీ ఇది చాలా లోపలికి ఉంది. ఊరి బయట ఉన్నందుకు చూడడానికి కొద్దిగా జనాలు ముందుకు రావట్లేదు. అది ఒకటి. ఇంకోటి తెలియటం లేదు, ఇంత మంచి గుడి ఇక్కడ ఉన్నదా అనేసి. ఇప్పుడు నేను చూపించాను కదండి, మీరు ప్రతి ఒక్కరూ చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఇట్లాంటి గుళ్ళు మిస్ అవ్వకూడదు. ఆధ్యాత్మిక ఉట్టిపడేలాగా, ఎంత ప్రశాంతంగా, ఎంత గుహ లోపల, అసలు ఎంత లోపల ఉందంటే చాలా బాగుంది. అంటే ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసి ముని
ఈ స్వామిని ఇట్లా తీసుకొని వచ్చినారు కిందికి. మనం చూడడానికి కూడా మనము వెళ్ళలేకపోతున్నాం. అంటే మనం ఎంత ఆహ్, ఇదిగా ఉన్నాం చూడండి. అంత కష్టపడి తపస్సు చేసి స్వామిని రప్పించి ఆయన పేరు మీదనే గుడి ఉండేటట్టుగా ఆయన వరం కూడా కోరినారు. ఆయన కోసం ఏమీ కోరలేదనమాట. అంత మంచి గుడి అనమాట. ఇటు పక్కకే చూస్తున్నారు కదా, ఇది హోమం చేస్తారు ఇక్కడ. పక్కనే పార్వతీదేవి, దాని తర్వాత ఇది వచ్చేసి హోమం చేసేది అనమాట. ఇక్కడ హోమం చేస్తారు. ఇప్పుడు అక్కడ ప్రారంభం చేస్తున్నారు హోమం చేయడానికి అనేసి అన్ని తయారు చేస్తున్నారు అనమాట. ఇటు పక్కనే స్వామికి గుడికి ఎడమ పక్కనే అమ్మవారి గుడి ఉంది, పార్వతీదేవి అమ్మవారి. ఇక్కడ గమనేశ్వర మహామునికి వరం ఇచ్చినట్టునే అటు పక్క ధొనిలో పరమేశ్వరుడు, ఇటు పక్క ధొనిలో పార్వతీదేవి, వీరభద్రస్వామి ఉండేటట్టుగా అనమాట. ఇప్పుడు ఇక్కడ మనము ఇంకో దొనలోకి వస్తున్నాము. చూస్తున్నారు కదా ఎంత ఇది చూస్తా అంటే ఏదో మంచు పర్వతంలోనికి, కైలాస పర్వతంలోకి వెళ్తున్నట్టుగా ఆ ఫీలింగ్ వస్తుంది. అంత బాగుందనమాట. చూడండి ఎంత బాగుందో. ఈ లోపల ఇట్లా హోల్ టైప్లో ఎట్లా ఉంది చూడండి. దీంట్లోపల అమ్మవారు చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి దీపము డిఫరెంట్గా ఉంది. ఇది వచ్చేసి కొబ్బరికాయ ఆకారంలో ఉన్నది. ఇక్కడ మందహాసము అంటే సత్యనారాయణ వ్రతం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ లోపలికి వెళ్తున్నాము. నేను చెప్పింది అమ్మవారు ఇక్కడ అంటే పార్వతీ అమ్మవారు. చూడండి ఎంత బాగున్నారు. అసలుకి 2 కళ్ళు సరిపోట్ల చూడడానికి. చాలా అంటే చాలా బాగున్నారు. ఎంత బాగున్నారు చూడండి. ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ అమ్మవారికి చీర కట్టి ఇది ఉంది. ఇటు పక్కనే వీరభద్రస్వామి అనమాట. అమ్మవారి పక్కనే వీరభద్రస్వామి చూస్తున్నారు కదా. దీనిలో నల్లని రాతితో ఎంత బాగున్నారు. నిజంగా ఉన్నారా అన్నట్టుగా ఉన్నారు. ఇట్లా స్వామి ఎంత బాగా కనిపిస్తున్నారు. ఇక్కడ మొత్తం చూస్తున్నారు కదా. ఇక్కడ స్వామి ఉన్నారనమాట. చాలా బాగున్నారు. నిలబడి ఉన్నారనమాట. ఇక్కడ విగ్రహము దీపాలు పెట్టినారు. దీపం వెలుగులో ఎంత బాగా కనిపిస్తున్నారు. ఇక్కడ అమ్మవారు. ఇక్కడ మొత్తం చూస్తున్నారు కదా ఎంత బాగున్నారు. మొత్తం గుహ అనమాట. సేమ్ మన కైలాస పర్వతంలో ఎట్లా పోతామో ఆ టైప్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. మొత్తం గుహలుగానే ఉంది. అంత ఆ గుహలు ఇట్లా మనము ఎంతో పాతకాలం, పురాతన కాలం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇటు చూడు ఇట్లా గుహ వంగి మరీ పోయేటట్టుగా ఉందన్నమాట. చాలా పెద్దగా ఉంది గుడి. ఎత్తులో కూడా ఉన్నదన్నమాట. మొత్తము అన్ని వినాయకుడు, వీరభద్రస్వామి, పరమేశ్వరుడు, పార్వతీదేవి, ఇట్లా అందరూ అష్టగణపతులు, 8 గణపతులు అనమాట. చూస్తారు, ఇది అష్టగణపతి గుడి. ఇక్కడ మొత్తము 8 గణపతులు ఉన్నారనమాట. ఇక్కడ చెప్తే కదా 8 గణపతులు వచ్చేసి సిద్ధి గణపతి, బుద్ధి గణపతి, శ్రీలక్ష్మి గణపతి, కళ్యాణ గణపతి, ఉద్యోగ గణపతి, సంతాన గణపతి, ఇట్లా అందరు గణపతులు ఇక్కడ ఉన్నారన్నమాట. మొత్తం చుట్టూరా ఈ గుడి వచ్చేసి కొత్తగా కట్టినారు. ఈ రాత్రిపూట అయినందుకు కనిపించడం లేదు, చీకటిగా ఉంది. ఓన్లీ దీపం ఒకటి ఉంది. దీపం ఉన్నంత వరకు మనకు కనిపిస్తుంది ఇక్కడ. కానీ చాలా బాగుంది గుడి, మటుకు చాలా బాగుంది. ఈ గుడి పక్కన చాలా పెద్ద వినాయకుడు రాయికి ఇది మొలిచినారనమాట. చాలా బాగుంది, చాలా పెద్దగా ఉన్నాడు. అది నేను తీశాను, కానీ అది చీకట్లో కనిపించటం లేదు. చాలా పెద్దగా ఉందంట. ఎంత పెద్దగా ఉందంటే ఇక కొండకే అమర్చేసినారు. మొత్తము చాలా అంటే చాలా పెద్దగా ఉందన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ కూడా గణపతులు కూడా చాలా బాగున్నారు. మొత్తం 8 గణపతులు అనమాట. 8 గణపతులని అక్కడ చుట్టూరా పెట్టినారు. మనం ఎంట్రన్స్లోనే శివుడు కనిపిస్తాడు. శివుని రాతి విగ్రహం కనిపిస్తుంది. ఆ రాతి విగ్రహము చుట్టూరా ఇట్లా గణపతులను పెట్టినారు. మొత్తం రౌండ్గా పెట్టినారు. ఈ రౌండ్ ఇది వచ్చేసి స్లాబ్ వేసి గుడిలాగా కట్టినారు. ఇది కొత్తగా నిర్మించిందనమాట. ఇది కొత్త గుడి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. గుడి కూడా చాలా బాగుంది. ఇది పైన ఉన్నదనమాట. ఇంకా ఆ గుడి దిగి కిందికి వస్తుంటే ఇక్కడ గోశాల లాగా ఉంది. ఆవులు ఉన్నాయి. ఆ ఆవులు ఎంత బాగుంటుంది. చిన్న ఆవు ఎంత ముద్దుగా ఉన్నది. ఆవుకి నేను ఇది పెడుతున్నాను. ఎంత బాగా తింటుంది చూడండి. ఆకుకూరలు ఇస్తే అందుకొని ఎంత బాగా తింటుంది. చాలా ముద్దుగా ఉంది, తెల్లగా ఉంది ఆవు. చాలా బాగుంది. ఎంత బాగుంది చూడండి. ఆవు బాగా అనిపించి అక్కడి నుంచి రావాలనిపించలేదు.
దాని దగ్గరే కొద్దిసేపు ఉన్నాను. దాన్ని పట్టుకొని కొద్దిసేపు ఆడుకుంటున్నా. చాలా బాగా అనిపించింది. ఆవు ఎంత బాగుందండి. ఆవు అంటే స్వామికి అభిషేకం చేయడానికి ఆవు పాలతోనే చేస్తారనమాట. ఇక్కడ లోపల ఇంకా పెద్ద పెద్ద ఆవులు ఉన్నాయి. అది చిన్న ఆవు. ఇది వచ్చేసి ఇది చూస్తున్నారు. ఇది మొత్తము ఆవరణ, గుడి ఆవరణ బయట ఇవి 2 రకాల మెట్లు ఉన్నాయి. ఒకటి కొత్తగా నిర్మించిన మెట్లు, పాత వచ్చేసి అప్పట్లోటివి కాబట్టి ఆ మెట్లు కూడా ఉన్నాయి. అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఇది మొత్తం అనమాట గుడి ఎంట్రన్స్. లోపలికి పోకముందు కొండపైకి మెట్లెక్కి ఈ మెట్లెక్కంగానే స్వామి మనకు దర్శనమిస్తారు. చూస్తున్నారు కదా, స్వామి స్వయంభూ స్వామి దర్శనమిస్తారు. ఇక్కడ పంతులు కూర్చున్నారు, గుడి పంతులు. ఇది వచ్చేసి గుడి కింద అనమాట. కిందికి రావడంతోనే ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉన్నది. ఇది ఒక అంటే విశ్రాంతి తీసుకోవడానికి కానీ, లేకపోతే ఏదన్నా వంటలు చేసుకోవడానికి కానీ, లేకపోతే ఏదైనా ఫంక్షన్లు చేసుకున్నా కానీ ఇది మనము దీంట్లో చేసుకోవచ్చు అనమాట. చాలా పెద్దగా ఉంది చూడండి హాలు. ఈ హాల్ చాలా పెద్దగా ఉంది. దీనికి ఫ్యాన్లు అన్నీ అమర్చి ఉన్నాయి. ఇది కూడా చాలా బాగా కట్టించారు. కొత్తగా కన్స్ట్రక్షన్ లాగానే ఉందన్నమాట. చాలా బాగుంది. ఇది చూడండి, ఇక్కడ మనమే వండుకొని రెస్ట్ తీసుకోవచ్చు, వచ్చిన భక్తులు కానీ ఎవరు కానీ. ఇది వచ్చేసి బయట అనమాట. చూడండి ఎంత బాగుంది. చెట్లు, ఈ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇది రాగి చెట్లు కానీ, ఈ చూడండి ఎంత పెద్ద ఊడలు వచ్చేసినట్టు కింద వరకు. ఈ రాత్రి అయినందుకు మీకు అంతగా కనిపించటం లేదు. పొద్దునైతే ఇంకా బాగా కనిపిస్తూ ఉండే. చూడండి చీకట్లు మీకు ఇవన్నీ ఊడలు ఇక కనిపిస్తున్నాయి. కింద వరకు ఊడలు దిగినాయి. చాలా పెద్ద పెద్ద చెట్లు, చాలా సంవత్సరాలది అనుకుంటా. చెప్తే చాలా పురాతన గుడి అని నేను పట్టుకొని చూపిస్తున్నాను ఈ ఊడల్ని. చూస్తున్నారు కదా, ఇది ఊడలు అంటే కింద వరకు నేల వరకు వచ్చినాయి ఈ ఊడలు అనేది. రాగి చెట్టు ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి టోటల్గా చెట్లు. ఇప్పుడు మనం ఇట్లా నడుచుకుంటా పోతేగిన మనకు శనేశ్వర ఆలయం మనకు కనిపిస్తుంది. ఇక చూడండి, ఇప్పుడు మనం వచ్చినాం అనమాట. ఎక్కడికి ఎంట్రన్స్ కిందకు మొత్తం టోటల్గా కిందికి వచ్చేసినాము. మొత్తం గుడి కింద నుంచి మనం దిగేసినాం అనమాట. దిగితే ఇదే అనమాట ఇక్కడ ఈ గుడి శనేశ్వర ఆలయము. ఎంట్రన్స్లోనే మనకు ఆంజనేయుల స్వామి కనిపిస్తున్నారు. ఆంజనేయుల స్వామి సింధూరం పూసుకొని గద పట్టుకొని చాలా బాగున్నారు. చూడండి, చిన్న మందిరం లాగా ఏర్పాటు చేసినారు. ఈ మందిరంలో ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇప్పుడు మనము లోపలికి వెళ్తున్నాము. శనేశ్వర ఆలయానికి లోపలికి వెళ్తున్నాం. చూడండి, ఇదే శనిదేవుడు ఇక్కడే అనమాట. మనం ఏమైనా కోరికలు అనుకొని 22 శనివారాల్లో 27 27 రౌండ్స్ ప్రదక్షిణ చేసి మనం అనుకున్నవి తైలాభిషేకం చేస్తే గిన మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి అన్నమాట. చూడండి ఎంత బాగున్నారు. పెద్ద చెట్టు కింద శనేశ్వర స్వామి ఉన్నారనమాట. చూడండి చాలా బాగున్నారనమాట స్వామి. చూస్తున్నారు కదా, పూలమాలలు వేసుకొని చాలా అంటే చాలా. ఈ స్వామి శనేశ్వరుడు చాలా పెద్ద చెట్టు, చాలా బాగున్నారు. చూస్తున్నారు కదా ఎంత బాగుంది గుడి. శని ఆలయం కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ శని ఆలయం నుంచే శని ఆలయం కోసం ఎవరికైనా నమస్కారం అండి. మనం ఇప్పుడు పరమేశ్వరుని గుట్టకు వచ్చినాం కదండి. ఈ పరమేశ్వరుని గుట్ట పూజారి పంతులు గారితో మనం మాట్లాడదాము. ఈ ఆలయము ఈయననే చూసుకుంటారు అనమాట. పేరు కూడా ఈ స్వామిదే పెట్టుకున్నారు. పేరు కూడా పరమేశ్వర స్వామి అంట. ఎంత భక్తులో చూడండి, పేరులోనే తెలుస్తుంది స్వామి భక్తులు అనేసి ఎంత భక్తులో చూడండి. ఇప్పుడు మనము ఈ ఆలయం గురించి మనకు తెలియని విషయాలు మనకు పరమేశ్వర శాస్త్రి గారు చెప్తారు. మనము ఆయన మాట ద్వారా మనం వింటాము. చెప్పండి స్వామి. నమస్తే. ఓం తొలుతను విఘ్నమస్తు అని దూచటి నందన నీకు మొక్కెదన్ ఫలితముషాయ వయ్యనిను ప్రార్థన చేసదు ఏకదంతమో వలపడి చేతి కంఠమును వ్రాయుచునెప్పుడుగా చియుండుమి తలంపులలోన నీవెగతి దైవ వినాయక లోకనాయక తొండము ఏకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమును మెండుగమ్రోయు గజ్జరును మెల్లని చూపురు మందహాసమును కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల బొచ్చవై యుండెడు పార్వతీ తనయ ఓయి గణాధిపనికు మ్రొక్కెదన్ శ్రీగణాధీషు పూజింతు చిత్తమందు ఎలుక వాహనమెక్కిన ఎదుట నిలచి
పలుకు పలికింపరచుయింప ప్రభువటంచు మ్రొక్కి వేడితి మురవిని మోక్షముసగు ఆ ఆ ఆ. ఇది పెద్ద కికారుణ్యం అడవి పూర్వము. ఇక్కడ ఈ పర్వతం పైన గుడ్డేలుగులు, పెద్ద పుళ్ళు, తొడేళ్ళు ఇటువంటి అన్ని మృగజాతులు గుట్టపైన ఉండేది. అప్పుడు ఆ భయపడి జనాలు ఎవరు రాకుండ్రి. ఇప్పుడు ఈ అడవంతా పోయింది కనుక ఈ యొక్క క్షేత్రము పేరు పార్వతీ పరమేశ్వర గణపతి గుట్ట. అయితే ఇక్కడ అష్టగణపతులు వెలిసినారు. సిద్ధి గణపతి, బుద్ధి గణపతి, లక్ష్మి గణపతి, కళ్యాణ గణపతి, ఉద్యోగ గణపతి, సంతాన గణపతి, ఇట్ట ఈ ప్రకారంగా 8 గణపతులు. పెద్ద వినాయకుడు ఉన్నాడు ఇక్కడ, చాలా పెద్ద వినాయకుడు. ఆ వినాయకుడితో ఇక్కడ మన వైభవపేతంగా వెలుస్తున్నటువంటి యొక్క పార్వతీ పరమేశ్వర గణపతి గుట్ట ఇది. ఇక్కడ ఇందులో కింద పెద్ద దొర, ఇప్పటిది కాదు 1000 సంవత్సరాలు అది. ఆ దొరల గమనేశ్వర మహాముని అని ఋషీశ్వరుడు తపస్సు చేసినట్టు ఇక్కడ అన్నము నీళ్లకు ఒక పట్టి ఆ యొక్క గమనేశ్వర మహాముని తపస్సు చేస్తే ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుడు ఆ మునీషుడు ప్రత్యక్షమైనారు. ప్రత్యక్షమయ్యి స్వామి ఏం కావాలని కోరుకోమని అడిగినారు ఆ మునీశ్వరుణ్ణి. ఆ గమనేశ్వర మహాముని ఏమన్నాడంటే, స్వామి పరమశివ, ఒక కళ్యాణమూర్తి, ఆత్మబంధవ, నీవు కైలాసం విడిచిపెట్టి నా కొరకు ఈ దొరలోపలికి వచ్చి అడుగుతున్నావు కనుక నాకేం తక్కువ ఏం పోదు, నేను అన్ని నీ యొక్క సమక్షం లోపల అన్నీ ఉన్నాయి నా దగ్గర, ఏమీ తక్కువ లేదు నాకు. నా పేరు మీద ఇక్కడ మీరు నిలిచిపోవాలి అని కోరినట మునిష్ఠుడు. కోరితే ఆ పార్వతీ పరమేశ్వరుడు మాట కట్టుబడి ఈ దొరలోపల పరమేశ్వరుడు, ఆ దొరలోపల అమ్మవారు పార్వతీదేవి, వీరభద్ర స్వామి వెలిసి ఉన్నారు. ఇది 1000 సంవత్సరాల చరిత్ర. కికారుణ్యం అడవి. ఈ అడవి లోపల దానికి భయపడుతుంది. ఇప్పుడు అడవంతా కికారుణ్యం అయిపోయి పెద్ద రోడ్ అయింది. మంచిగా దేవుడి ముందరికి వెళ్ళి స్వయంభులింగం మరి ఇది ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమైన అమునీశ్వరుడికి గమనేశ్వర వాముని అని అప్పుడు ఆయన పేరు మీద నిలిచిపోయారు అనమాట పార్వతీ పరమేశ్వరుడు. అంటే ఇక్కడ చిన్న లింగం ఉంది, అదే స్వయంభున. వెనకల మళ్ళీ శివుడు పంచలోహాలతో ఉన్నాడు, అది అదంతా మనము మా తాత ముత్తాతలు వెలిచినటువంటి యొక్క చేసినటువంటి ఒక పని. ఇది ఎన్నో జనరేషన్ మీరు ఇప్పుడు అంటే ఇక్కడ అర్చకం చేయబట్టి ఇది ఎన్నో జనరేషన్ అంటే ఎన్నో తరము? 3వ తరం నాది. 3వ తరం. అంతకుముందు ఎవరు చేసిరో ఏమో తెలియదు. అంటే ఇప్పుడు వచ్చే తరం కూడా రెడీగా ఉన్నారా? మీ తర్వాత తరం వాళ్ళు మన్మను మునిమన్మను ఉంటారు కదా, వాళ్ళు రెడీగా ఉన్నారా? ఉంటారు. ఈ ప్రకారంగా వెలిసినటువంటి యొక్క పార్వతీ పరమేశ్వర గణపతి దేవాలయం ఇది. ఈ గుట్ట ముందర పెద్ద కొండ ముందర పెద్ద వటావృక్షము, ఆ మరుసటి కింద శనేశ్వరుడు వెలిసినాడు. మళ్ళా శనేశ్వరుడు వెలిచితే అక్కడ వచ్చినటువంటి భక్తులు ప్రతి శనివారము అన్నదానము ఆయనకు భక్తులకు. ఈ ప్రకారంగా భక్తులు వచ్చి స్నానాలు చేసి 27 చుట్టూ తిరిగి తైలాభిషేకాలు చేస్తుంటారు. ఎప్పటికీ ప్రతి శనివారము వందలాది మంది వస్తారు. కాబట్టి కింద శనేశ్వరుడు, మీద గుట్టపైన గణపతి, అష్టగణపతులు, పార్వతీ పరమేశ్వరుడు. ఈ యొక్క క్షేత్రము చూడవలసినటువంటి క్షేత్రము.
కాబట్టి దర్శించండి, తరించండి. ఓం నమః శివాయ. నేను చూపించిన ఈ పరమేశ్వరం గుట్ట ఎంతమందికి నచ్చితే గిన మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ 10 మందికి షేర్ చేయడం ఎందుకంటే ఇంత లోపలికి అసలుకి ఇట్లా కొండల్లో గుట్టల్లో చెట్లలో ఇంత పెద్ద ఈ ఊడలు వచ్చిన ఈ రాగి చెట్లు ఈ మర్రి చెట్ల మధ్యలో ఈ గుడి ఉంది. ఇది ఎవరికీ తెలియదు. ఇట్లాంటి గుళ్ళు మరి ఎన్నో నేను చూపించగలుగుతాను, అందరికీ తెలియజెప్పగలుగుతాను. సో మీరు చూసి వేరే వాళ్ళకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకున్నట్టు అవుతుంది. మీరు నా ఛానల్ని వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.